అవసరం లేని వస్తువులు ఇతరులకు ఆపద్బాంధవులు అనే నినాదంతో మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నరసరావుపేటలో ఒక వినూత్న సేవా యజ్ఞం శనివారం ప్రారంభమైంది. ప్రజల వద్ద వాడకుండా పడి ఉన్న బట్టలు, పుస్తకాలు, ఇతర వస్తువులను సేకరించి అవసరమైన పేదలకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నరసరావుపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి తన చేతుల మీదుగా బట్టలను మానవత్వపు గోడకు తగిలించి ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. సమాజంలో ఇతరులకు ఉపయోగపడే ఇలాంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన మా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వర్ణ నాగరాజు, డైరెక్టర్ బెల్లంకొండ అనిల్ సభ్యులను మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రత్యేకంగా అభినందించారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజు నర్సరావుపేట పట్టణంలో రైల్వే స్టేషన్ దగ్గర వాసవి కాలేజ్ దగ్గర మరి ఇక్కడ మా ఛానల్ అట్లాగే సుమన్ టీవీ మన నాగరాజు గారు మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇక్కడ ఎవరైనా సరే పాత బట్టలు కానీ తీసుకొచ్చి ప్యాంట్ షర్ట్లు కానీ ఏవైనా సరే ఆ వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ హ్యాంగర్స్ పొక్కాలు కూడా పెట్టారు. అవి అక్కడ తగిలించబోతే అవసరమైన వాళ్ళకి మరి ఇక్కడ వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చని వాళ్ళ మంచి కార్యక్రమం మరి మన నాగరాజు గారు పెట్టినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా ఊర్లలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మరి అవసరం లేని బట్టలన్నీ కానీ ఇట్లా తెస్తే మీద ప్రజలకి అందరు కూడా ఉపయోగపడితే, అట్లాగే ఫుడ్ కూడా ఆహారం, మన ఇంట్లో ఆహారం మిగిలిపోయింది కానీ పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అట్లాగే ఫంక్షన్లు జరిగినప్పుడు ఈ మిగిలిపోయిన అన్నం కూడా మరి అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టాలని మన నాగరాజుని అడిగాను. ఎందుకంటే చాలా మంది మనం మిగిలిపోయి పారేస్తుంటాం, కానీ ఆ అన్నము, ఆ ఆహారం లేక చాలా మంది బీద ప్రజలు, పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం కూడా మన నాగరాజు గారు చేపడితే మనం ప్రత్యేకంగా మరి సహాయ సహకారాలు అందిస్తామని చెప్తున్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే నేను నాగరాజు గారికి కూడా ఒకటే, ఒక నర్సరావుపేటలో ఒక నూతనంగా అందరికీ ఉపయోగపడే వాళ్ళకి, బీద బిక్కి వాళ్ళకి వానాకాలంలో ఏదో ఒక విధంగా సాయం చేయాలని చెప్పి మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మేము ఒక బట్టలు అనేది కొంతమందికి వద్దని చెప్పి బయటపడేస్తూ ఉంటారు, ఇంట్లో వాడుకుంటూ ఉంటారు. అయ్యే బట్టలు తీసుకొచ్చి ఇంకొకరికి ఇస్తే యూజ్ అయితేనే ఒక సంకల్పంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. దానికి ఇక్కడికి వచ్చిన ముందుగా చెప్పిన సుబ్బరాయ గుప్తా గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడికి ఇట్లాంటి సహకారాలు చేయడానికి మా చారిటబుల్ ట్రస్ట్ ఇంకా ముందుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.